NIACL Recruitment 2024 NIACL New India Assurance Company Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ వేకెన్సీస్కి 500 అసిస్టెంట్ వేకెన్సీస్కి. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 16 డిసెంబర్ 2024. రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి HRM/2024. సో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ వేకెన్సీస్కి ఆల్ ఓవర్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి, సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీ 3, ST 2, OBC 0, EWS 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీ ఉన్నాయి. సో రీజనల్ లాంగ్వేజ్ మీకు వస్తే మీరు వేరే రీజనల్ లాంగ్వేజ్ కూడా మీకు ఒకవేళ టచ్ ఉండి మీరు రాయగలిగితే ఆ లాంగ్వేజ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఈజ్ అ రీజనల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు కాబట్టి. అండ్ ఇక్కడ ఢిల్లీలో హిందీ అండి, ఛత్తీస్గఢ్లో హిందీ, ఇంకా ఛత్తీస్గఢ్లో పంజాబీ, ఇంకా ఛత్తీస్గఢ్ హిందీ, ఢిల్లీ హిందీ, సో బీహార్లో కూడా హిందీ. సో టోటల్గా ఇక్కడ ఛత్తీస్గఢ్లో 20 ఉన్నాయి, చండీగఢ్ 5 వేకెన్సీస్, ఢిల్లీలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు హిందీ టచ్ ఉంటే హర్యానాలో 5 వేకెన్సీస్. అండ్ కర్ణాటక, సో చాలామంది కన్నడ నేర్చుకొని కర్ణాటక జోన్లో అప్లై చేస్తారు. కర్ణాటకలో టోటల్గా 50 వేకెన్సీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 50 ఎస్సీ కేటగిరీ 12, ST 8, OBC 5, EWS 5, అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 20 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది కర్ణాటకలో వేకెన్సీస్. అండ్ ఇక్కడ తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయండి. తెలంగాణలో టోటల్ వేకెన్సీ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్, OBC 1, ఇంకా ఎస్సీ కేటగిరీ 3 వేకెన్సీస్, ఇంకా EWS 1 వేకెన్సీ ఉంది. సో టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా 500 వేకెన్సీస్ త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 17th డిసెంబర్ టు లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి Jan 1st 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 27th of January ఉంటుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయ్యాక టైర్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ March 2nd ఉంటుంది. సో ఇది టెంటేటివ్ డేట్స్ ఆఫ్ ఈవెంట్స్. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 years ఇస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా, 30 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా అండి. 30 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ ఎస్సీ కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. PWD కేటగిరీ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఉమెన్ డివోర్స్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీకు ఏ స్టేట్లో అప్లై చేస్తారో ఆ స్టేట్ లాంగ్వేజ్ మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఆ పర్టికులర్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. మీరు ఒకవేళ చదివి ఉంటే SSC, HSC, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ పర్టికులర్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. లేకపోతే మీరు ఆ లాంగ్వేజ్ వచ్చింది అనేది మీరు ఒక ఎగ్జామ్ రాసి మీకు సర్టిఫికేషన్ చూపించాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా ఫర్ రీజనల్ లాంగ్వేజ్. సో ఎవరైతే SC, ST కేటగిరీ, OBC కేటగిరీ వారు ఉంటారో వారికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి Tier 1 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 60 minutes ఇస్ ద టైం ఫ్రేమ్ అండి. టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 30 questions 30 మార్క్స్, టైం ఫ్రేమ్ వచ్చేసి 20 minutes ఉంటుంది. రీజనింగ్ 35 questions 35 మార్క్స్, టైం ఫ్రేమ్ 20 minutes. న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంట్ అంటారు, 35 questions 35 మార్క్స్, 20 minutes ఇస్ ద టైం ఫ్రేమ్. సో టోటల్గా 60 minutes 100 మార్క్స్ 100 questions. సో ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్చ్లో ఉంటుంది, March 2nd. సో ఇక్కడ టోటల్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 hours ఉంటుంది. 2 hoursలో టోటల్గా 5 sections ఉంటాయి. అవుట్ ఆఫ్ 5 sections ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions ఇస్తారు, 50 మార్క్స్, టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes. అండ్ రీజనింగ్ 40 questions 50 మార్క్స్, టైం ఫ్రేమ్ 30 minutes. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 50 మార్క్స్, 30 minutes అనేది టైం ఫ్రేమ్. కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 50 మార్క్స్ అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes. జనరల్ అవేర్నెస్ 40 questions 50 మార్క్స్, టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes. టోటల్గా 200 questions 250 మార్క్స్, 120 minutes అనేది టైం ఫ్రేమ్. సో ఇది ఒక ఇంగ్లీష్ సెక్షన్ కాకుండా మిగతా అన్ని ఇంగ్లీష్, ఇంకా బైలింగ్వల్ హిందీ కూడా లాంగ్వేజ్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి విల్ బి బేస్డ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ఏదైతే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంటుందో ఆ పర్టికులర్ స్కోర్ ద్వారా ఫైనల్ సెలెక్షన్కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సెలెక్షన్ ప్రొసీజర్ అండి ఫర్ అసిస్టెంట్ వేకెన్సీస్.
అండ్ ఒకవేళ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి సబ్సిక్వెంట్లీ కాల్డ్ ఫర్ ద రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ టు కండక్ట్ బై ద కంపెనీ ఎట్ సెలెక్టివ్ సెంటర్స్. సో ఇది రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వారికి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఒకవేళ టైప్ 2 ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గుంటూరు లేదా విజయవాడ ఇంకా విశాఖపట్నంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ తెలంగాణ రీజన్ అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. సో తెలంగాణలో ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం కేవలం హైదరాబాద్లో ఉంటుంది. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 1/1/2025. అప్లికేషన్ ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 850 రూపీస్ అండి. అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 100 రూపీస్ ఇస్ ద ఫీ క్రైటీరియా. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఇప్పటి వరకు 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంకా ఐటీఐ, ఇంకా డిగ్రీ. సో ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉన్న డిగ్రీస్కి రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ తమిళ చూడగానే కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో NISCLలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేదా వీడియో అనేది షేర్ చేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు డిఫరెంట్ ఆస్పిరెంట్స్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి Jan 1st, 2025. Thank you. Have a great day.